సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పతంగిలు, అలాగే ముగ్గులు, అలాగే పిండి వంటలు. అవునా కాదా? సో, పతంగిలు ఎగిరేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎగిరేసేవాళ్ళు బానే ఉన్నారు. దానివల్ల సఫర్ అయ్యేవాళ్ళు చాలా మందున్నారు. చూస్తున్నాం కదా! ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయన్నమాట. సో, పతంగిల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే మనం రోడ్డు పైన వెళ్తుంటే అవి ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్‌గా ఏంటంటే బండి మీద వెళ్ళేవాళ్ళు కొంచెం ఇంకా సేఫ్‌గా వెళ్ళాలి. అవి కనపడవు కానీ ఏం చేస్తాం టైం అలా ఉంది. నా తరపున మీ అందరికీ ఒకటే బీ కేర్‌ఫుల్ అండ్ అలాగే సేఫ్‌గా జరుపుకోండి పండుగను కూడా. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. ఏంటి ఎక్కడికెళ్ళా అని చూస్తున్నాం కదా! మనం ఆడవాళ్ళకి అద్దం కనపడితే చాలు అంతేనా? అద్దంలో ఫోటోలు దిగేసుకొని, వీడియోలు దిగేసుకొని చూస్తా ఉంటామనమాట. సో, పండగ దగ్గరకొచ్చేసింది కదా! అని చెప్పేసి ఐబ్రోస్ చేపించుకోవడానికైతే ఎళ్ళామనమాట నేను, మా చెల్లి. కొంచెం మా చెల్లికి షై అన్నమాట. నేను వీడియోలో రాను, రాను అని అంటది. అయినా సరే దాన్ని తీస్తాను నేను. అక్క చెల్లెలు ఎప్పుడు ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటాం కదా! మేము ముగ్గురం మీకు అందరికీ తెలిసిందే ఆల్వేస్ ఫైటింగ్ చేసుకుంటానే ఉంటామనమాట. అద్దం కనబడింది ఇంక ఫోటోలు, వీడియోలు దిగాల్సిందే. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.